ఎంతమంది ఆయన విమర్శించినా ఆయన నిలబడింది కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసం, ప్రజల కోసం, మన జనాల కోసం. నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను. ఏనాడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు. మేము నిరంతరంగా ఆలోచించేది మన ప్రాంతం, మన ప్రజలు, మన రాష్ట్రం, మన దేశం. ఆయనకి అన్నిటికన్నా ముఖ్యం, ప్రథమైంది మన దేశం. దేశం గురించి ఆలోచించి మీ అందరి కోసం అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యారు. తెనాలి నియోజకవర్గాల్లో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరూ తెలుసు. చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది. మన ప్రాంతానికి రోడ్లు వేసాం, వంతెనలు నిర్మాణం చేశాం, సంక్షేమం కూడా అదే విధంగా అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, 35 కిలోల బియ్యం, అన్నిటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా రోజు ఇచ్చాం. ఏనాడు కూడా తగ్గలేదు. నిలబడింది రాజకీయాల్లో 10 మందికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా అంతే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం. ఈరోజు మీకు మాటిస్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మన ప్రభుత్వంలో మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం